మోదీ విధానాల వల్ల దేశ ప్రయోజనాలు దెబ్బతింటూ ఉన్నాయి. కాబట్టి మార్పు కోసం కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది సార్. తెలంగాణలో సక్సెస్ అయ్యారు, మరి ఇండియా కూటమి సక్సెస్ అవుతుందా? అంటే మార్పు కావాలి అనే బలమైన కోరిక మొదలు ఉందా ఒకటి, అది చూడాలి. రెండవది ఉన్నప్పుడు మీకే ఓటేయాలా. ఇప్పుడు షర్మిల మార్పు కావాలని నినాదం ఇచ్చింది అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పక్కన పెట్టి షర్మిలకు అధికారం ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో అందువల్ల మార్పు కావాలి అనే నినాదం ఒకటే కాదు, ఆ నినాదము ప్రజల్లో ఏ రకంగా సేలబుల్ అవుతుంది అంటే ప్రభుత్వం పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక నినాదం గల్వనైజ్ అవుతుంది. ప్రభుత్వం పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత లేనప్పుడు ఆ నినాదము గల్వనైజ్ కాదు. అందువల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఒక సంక్లిష్ట రాజకీయ క్షేత్రంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క ప్రాంతానికి భిన్నమైన రాజకీయం ఉన్న పరిస్థితుల్లో ఈ నినాదం దేశమంతటా ఒక వేవ్ లాగా ఒక విండ్ లాగా ఉందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వస్తున్న సర్వేలు అయితే ఆ రకమైన వాతావరణం ఏం లేదు. మోడీ పట్ల అసంతృప్తి ఉండొచ్చు, మోడీ విధాన వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే ప్రతిపక్షాలకు ఈ వ్యతిరేకతను ఈ అసంతృప్తిని గల్వనైజ్ చేయగలిగే ఒక ఎజెండా లేదు, ఒక లీడర్ లేరు, ఒక సమిష్టిగా ఒక ప్లాట్ఫామ్ లేదు. ఇండియా కూటమిలోనే ఎన్ని లొకలు మనం చూస్తున్నాం కదా. సో అందువల్ల ఒక ప్రభుత్వము పట్ల ఒక నాయకుని పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని గల్వనైజ్ చేయగలగాలి. సో ఆ గల్వనైజ్ చేయడానికి ఒక పార్టీ, ఆ నాయకుడు, ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన, ఈ మూడు లేవు. మూడు లేనప్పుడు ఏ రకంగా మోడీ పట్ల ఒకవేళ వ్యతిరేకత ఉన్నా దాన్ని తమకు అనుకూలంగా గల్వనైజ్ చేసుకోగలరా అనేది క్వశ్చన్ మార్క్. రెండవది ఏంటంటే మోడీ వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలు వేయగలగాలి. సో ఆ వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలు వేయగలిగే పరిస్థితులు ఉన్నారా అంటే మోడీ ఆర్థిక అంశాలపైననో ఇతర అంశాలపైన వ్యతిరేకత ఉంటే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రతిపక్షం ఏమీ చేయకపోగా బీజేపీ తెలివిగా, మోడీ తెలివిగా వాటిని డైవర్ట్ చేసి ఆయన వేరే అంశాల్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో మోడీ పైన అసంతృప్తి ఏంటి, మాకు కావేరీ నీళ్లు సరిగా రావడం లేదు, కేంద్రం పట్టించుకోవడం లేదు అన్నది. నీటి పైన అసంతృప్తి, హిందీ రుద్దడం పైన అసంతృప్తి, ఇలాంటి అంశాలు అసంతృప్తి ఉంటుంది. అక్కడ వాటి గురించి మాట్లాడారు మోడీ. వెళ్ళి కంచి కామాక్షి, మధుర మీనాక్షి శక్తిని తగ్గిస్తోంది ఇండియా అని మొదలు పెడతాడు. సో ఈ విల్ స్పీక్ ఆన్ సర్టన్ థింగ్స్. సో అక్కడ ప్రజల్లో ఏది ఉందో తన పట్ల దాన్ని డైవర్ట్ చేస్తాడు. ఇప్పుడు తెలంగాణకు వచ్చి మీరు తెలంగాణలో ఐటీఐఆర్ ఇవ్వలేదు, తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు, ఇలాంటి అంశాలు కంప్లీట్ పక్కకు వెళ్ళి ఇక్కడ ఓవైసీ, ఇక్కడ మళ్ళీ రజాకర్లు, నిజాము వీటి పట్టుకొచ్చేస్తారు. సో అందువల్ల మోడీకి బీజేపీకి ఉన్న ఈ స్పిన్ డాక్టర్ అనే అంశం మరి ప్రతిపక్షాలు దాన్ని ఎలా కౌంటర్ చేయగలుగుతున్నాయి? దీనికి ఒక కన్విన్సింగ్ నరేటివ్ మోడీ ప్రత్యర్థి దగ్గర ఉందా అంటే అన్ఫార్చునేట్లీ లేదు. అది అందుకే వీళ్ళకున్న ప్రాబ్లం. ఇక మూడోది, మోడీ రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నాడు, ఇదొక విమర్శ. ఈ అంశాన్ని తీసుకుని జనంలోకి ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు ప్రచారం చేసింది? కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో అయినా ఒక్క మీటింగ్ అనే పెట్టి ఇంకో మోడీ వస్తే రాజ్యాంగానికి ఈ రకంగా సమస్యలు తెస్తున్నాడు అని ఒక మీటింగ్ పెట్టి చెప్పిన ఉదాహరణ ఉందా? మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తాడు, రాజ్యాంగం మార్చేస్తారు మోడీ వస్తే అని. రాహుల్ గాంధీ ఎక్కడో యాత్రలో అంటాడు మోడీ కూడా రాజ్యాంగాన్ని మార్చలేదని. కానీ కాంగ్రెస్ పార్టీ నికరంగా ఒక 10,000 మందో 5,000 మందో ఒక్కొక్క చోట కూర్చున్నబెట్టి ఇంకా మోడీ రాజ్యాంగానికి ఈ రకంగా నష్టం చేస్తున్నాడు, అందువల్ల ఆయన గెలిస్తే ప్రమాదకరం అని చెప్పిన ఉదాహరణ ఉందా? మరి అది ఎలాంటి రోజు బీజేపీ ఏమో తన ఐడియాలజీని అటు బాలీవుడ్ సినిమాల నుంచి మొదలుకొని క్షేత్రస్థాయిలో సంఘ్ ప్రచారకులు, బూత్ కమిటీలు, బూత్ ఒక్కొక్క ఓటర్కు వెళ్ళి చెప్తుంటే ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ స్టేట్మెంట్ ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తే ఏదో రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని మల్లికార్జునలో స్టేట్మెంట్ ఇస్తే ప్రజలందరూ తిరగబడి అమ్మా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది, మోడీ సంగతి చూడాలి అని తిరగబడతారా? సో అందువల్ల నువ్వు ఆ చైతన్యాన్ని ఎక్కడ కలిగిస్తున్నావు? అసలు భారతీయ జనతా పార్టీని
ఐడియాలజికల్గా ఎదుర్కొనే పని ఏ పార్టీ చేయడం లేదు, ఇంక్లూడింగ్ బీజేపీకి బలమైన సైద్ధాంతిక ప్రత్యర్థులైన కమ్యూనిస్టులు కూడా సమర్థవంతంగా చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెంగ్త్ పరిమితం. వాళ్ళు ఐడియాలజికల్గా ఏం తేడా లేదు, వ్యతిరేకమే, కానీ వాళ్ళకున్న పరిమితమైన శక్తి వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఏముండే అంటే వామపక్షాలకు 60 సీట్లు ఉండే యూపీఏ హయాంలో సమయంలో. అప్పుడు ఏంటంటే దేశంలో ఉన్న ఇతర పార్టీలకు ఒక ఇరుసులాగా వామపక్షాలు పనిచేవి. ఇప్పుడు ఆ పరిస్థితిలో మోడీకి వ్యతిరేకంగా ఇరుసుగా పనిచేసే పరిస్థితిలో వామపక్షాలు లేవు. మిగతా పార్టీలు ఏవి ఐడియాలజికల్గా బీజేపీని ఎదుర్కోవడానికి రెడీగానే లేవు, సిద్ధంగానే లేవు. తర్వాత ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉందా లేదా అని అందుకే అడుగుతున్నాం కదా. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మీటింగ్లు పెట్టి మోడీ వల్ల రాజ్యాంగానికి ప్రమాదం వస్తుంది, మోడీ ఆర్థిక విధానాలలో ఈ నష్టం వస్తుంది అని ప్రజలకు చెప్పిన ఉదాహరణ ఉందా? ఈ పార్టీల విద్యార్థి విభాగాలు వెళ్ళి ఓ 4 కాలేజీలో ఒక 4 యూనివర్సిటీలో విద్యార్థులకు, వాళ్ళంతా యంగ్ ఓటర్స్ కదా, ఫస్ట్ టైం ఓటర్స్ కదా, వాళ్ళకి చెప్పిన ప్రయత్నం ఇంతవరకైనా చేస్తారని చెప్పండి. పోనీ ఈ పార్టీల బుద్ధిజీవులు ఉంటారు, ఎడ్యుకేటెడ్, వాళ్ళ సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఒక 4 మీటింగ్లు పెట్టి చెప్పిన ఉదాహరణ ఉందా? మరి ప్రజలు ఎందుకు తిరగబడతారండి మోడీకి వ్యతిరేకంగా? మీరు పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే తిరగబడతారా? మీరు ప్రజలలో ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నమే చేయడం లేదు కదా. ఇందుకు భిన్నంగా బీజేపీకి అనుకూలమైన ఐడియాలజీ బాలీవుడ్ సినిమాల ద్వారా, పవర్ఫుల్ టెలివిజన్ ఛానళ్ళ ద్వారా, సోషల్ మీడియాలో డామినేషన్ ద్వారా రోజు చేయగలుగుతున్నారు. వీళ్ళు ఏమీ చేయకుండా బీజేపీని ఓడించాలంటే ఎక్కడికి ఓడిస్తారండి?